మున్సిపాలిటీ నూతన చైర్పర్సన్ గా ఎన్నికైన చింతనిప్పుల చంద్రకళ భిక్షపతి సన్మాన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. కాంగ్రెస్ తరపున గెలిచిన కౌన్సిలర్లందరినీ శాలువాలతో సత్కరించి అభినందించారు. సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి సీతక్క ప్రసంగించారు. ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రతి కార్యకర్తకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అన్ని అంశాలను సమగ్ర పరిశీలించి మున్సిపల్ చైర్పర్సన్ గా చింతనిప్పుల భిక్షపతిని ఎన్నుకున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరికి చైర్పర్సన్ కావాలనే ఆశ ఉంటుంది, కానీ అవకాశం ఒక్కరికి మాత్రమే దక్కుతుందని స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్తకు నాయకులకు పేరు పేరున హృదయపూర్వక తల వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అది కమిట్మెంట్ అంటే ఇలా పెళ్లి అయితేనేమో నీ ఇంట్లో కార్యక్రమం అయితేనేమో నిన్ను పిలిచి బొట్టు పెడతారు, కానీ ఇంట్లో కార్యక్రమమే. కానీ ఇది మన ఇంటి వేరే ముచ్చటయ్యి వాళ్ళు పిలవలే కాబట్టి నేను ఎట్లా చొచ్చుకొని పోవాలనేది కాదు. ఇదంతా ఇంటి కార్యక్రమమే కాబట్టి అందరం ఎవరికి వాళ్ళు తోసిన పద్ధతులు వచ్చి పని చేయడం అనేది చాలా గొప్పతనం. ఇందులో కూడా వాస్తవానికి కొన్ని విచిత్రాలు జరిగినాయి. ఒక క్యాండిడేట్ పెట్టినప్పుడు అంతిమంగా బీఫామ్ ఇచ్చినాం, గుర్తొచ్చినప్పుడు ఖచ్చితంగా నచ్చినా నచ్చకున్నా మన పార్టీ బీఫామ్, ఒకవేళ మనకు ఏమైనా పంచాయతీలు ఉంటే ఆడ ఉంటాయి లోకల్గా లీడర్ల విషయం అంటున్నా, పని చేయాలి, గెలిపించుక రావాలి. అట్లా గెలిపించినటువంటి వాళ్ళు రేపు ఏదైనా అడగడానికి హక్కు ఉంటుంది. ఇక్కడ రేపు ఏ ఎలక్షన్స్ వచ్చినా వస్తాయి, ఎప్పుడైనా రావచ్చు తొందరలోనే. అందుకనే కర్తవ్యానికి కూడా మిమ్మల్ని పిలవడం జరిగింది. కాబట్టి మనం ఆశిస్తాం, మనకు రాకపోయినప్పుడు ఎవరికైతే మన పార్టీలో క్యాండిడేట్కి ఇస్తామో వాళ్ళని గెలిపించుకొచ్చి నాకు అన్యాయం జరిగినా ఇక నేను గెలిపించుకొని వచ్చిన నా పరిస్థితి ఏంది అనేటువంటి హక్కు మీకు ఉంటుంది. కానీ వెనుక ఉండి ఎన్నుపోటు పొడిచి తర్వాత వచ్చి నాకు ఇది అది అంటే అది తెలిసిపోతుంది కదా, తెలియకుంటే ఎట్లుంటది. కాబట్టి అది ఎవ్వరు కూడా దయచేసి అవగాహన ఉన్న వ్యక్తి, టౌన్ మీద పట్టున్న వ్యక్తి, రాజకీయంలో అవగాహన ఉన్న వ్యక్తి రేపు టౌన్ కూడా మెయింటైన్ చేయగలుగుతున్ననే ఉద్దేశంతో ఆయనకు అవకాశం ఇచ్చినాం. కుమారన్న మా ఫ్యామిలీనే, మనందరికీ దగ్గర, నాకు కూడా ఫ్యామిలీ. కానీ ఇది ఫ్యామిలీ అంటే వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నారు, మొత్తం ఎవరు ఈదగలుగుతారు, ఎవరు ఊరిని నడపగలుగుతారు అనేది కూడా చూసుకోవాలి.